ఈ నెల 30 వచ్చే నెల 1వ తేదీలో శాసనసభ ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళికకు చట్టబద్ధత కల్పించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత నేడు జరగనున్న కేబినెట్ భేటీలో ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళికకు ఆమోదం తెలపనున్నారు. మంత్రివర్గ సమావేశంలో నీలం తుపాను, పాత బస్తీ అల్లర్లు, శాంతి భద్రతల పరిరక్షణ తదితర అంశాలపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. దళిత, గిరిజన ఉప ప్రణాళికకు చట్టభద్రత కల్పించేందుకు ఈ నెల 30 నుంచి 2 రోజుల పాటు శాసనసభ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో నిర్ణయించారు. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాజనరసింహ నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చే నివేదిక ఇవాళ మంత్రివర్గం ముందుకు రానుంది. నివేదికకు ఆమోదం లభించిన తర్వాత బిల్లుకు సంబంధించిన ముసాయిదా రూపొందిస్తారు. అసెంబ్లీ సమావేశాలకు ముందే మరోసారి సమావేశం కానున్న మంత్రివర్గం ముసాయిదాను ఆమోదిస్తే ఆ బిల్లును 30 నుంచి జరిగే సమావేశాల్లో ప్రవేశపెడతారు. మరోవైపు సుదీర్ఘ విరామం తర్వాత రాష్ట్ర మంత్రివర్గం ఈ సాయంత్రం సచివాలయంలో సమావేశం కానుంది. నీలం తుఫాను వల్ల జరిగిన నష్టం, పాత బస్తీ అల్లర్లు, శాంతి భద్రతల పర్యవేక్షణ, ఉద్యోగుల సమస్యల పరిష్కారం, ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక ఆమోదం, సాగర్ నుంచి నీటి విడుదల తదితర అంశాలు ఈ సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులకు కరువు భత్యం పెంపు దస్త్రానికి ఆమోదం తెలపనున్న మంత్రివర్గం 10వ వేతన సవరణ సంఘం ఏర్పాటు అంశాన్ని మాత్రం చర్చించి పెండింగ్ లో పెట్టే అవకాశం ఉంది. రాజకీయ అంశాలకు వస్తే ఎంఐఎం మద్దతు ఉపసంహరణ నిర్ణయం, తదనంతర పరిస్థితులు, శాసనసభ్యుల వలసలపై వస్తున్న ఊహాగానాలు, తాజా రాజకీయ పరిణామాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది.